SKT Gold and Diamonds Swarna Vaibhavam. Poiki Gold Jewelry పై no wastage, no making charges. Diamonds కేవలం 49,999 రూపాయలు మాత్రమే. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. అమ్మాయిలకి అబ్బాయిలకి ఒక టీనేజ్లో బాడీలో వచ్చే చేంజెస్తో, హార్మోనల్ చేంజెస్తో వాళ్ళ ఆలోచనలు మారుతూ ఉంటాయి. వాళ్ళ బాడీలో కూడా చాలా చాలా చేంజెస్ వస్తాయి. అయితే ఈ టైంలో వాళ్ళకి సెక్షువల్ నాలెడ్జ్ అనేది కొంతవరకు ఉండాలని కొంతమంది, ఈ సెక్షువల్ నాలెడ్జ్ ఎక్కువయ్యే ఇప్పుడు చేయకూడని తప్పులు చేస్తూ ఉన్నారని కొంతమంది. అసలు టీనేజ్లో అమ్మాయిలకి ఎలాంటి నాలెడ్జ్ ఉండాలి అండ్ సెక్షువల్ నాలెడ్జ్కి సంబంధించి అసలు ఎంతవరకు టీచ్ చేయాలి, ఎవరు టీచ్ చేయాలి తెలుసుకుందాం. మనతో ఉన్నారు డాక్టర్ మాధవి బండారు గారు, నిజాం కాలేజ్ ప్రొఫెసర్. నమస్తే అండి. నమస్తే. సో ఇప్పుడు ఎక్కువగా కూడా యూతే అనమాట చాలా ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు. అంటే వాళ్ళకి సోషల్ మీడియా వల్ల చాలా అంటే నాలెడ్జ్ వచ్చేస్తోంది, సెక్షువల్ నాలెడ్జ్ వచ్చేస్తోంది. అందుకే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉన్నారు అండ్ మిస్టేక్స్ చేసి చాలా సమస్యలు తెచ్చిపెట్టుకుంటున్నారు అని అంటున్నారు. అసలు సెక్షువల్ నాలెడ్జ్ అనే అబ్రాడ్ కంట్రీస్లో మనం చూస్తే వాళ్ళకి చిన్నప్పటి నుంచి అన్ని చెప్తూ ఉంటారు. వాళ్ళు చాలా అంటే ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేస్తారు. కానీ మనకంటూ కూడా మనకి ఇండియాలో మనం ఒక ఫాలో అవుతూ ఉంటాం. మనకి కొన్ని ఎథిక్స్ ఉన్నాయి, కొన్ని ఫాలో అవుతూ ఉంటాం. సో ఒకప్పుడు ఉన్నట్టుగా ఇప్పుడు లేదు. అండ్ అబ్రాడ్ కంట్రీస్ ఇంపాక్ట్ కూడా బయట దేశాలలో ఎలాంటి ఫాలో అవుతున్నారో అది మన వాళ్ళ పైన కూడా పడింది. కానీ ఇప్పుడు చాలా ఎక్కువగా ఇండియాలోనే అన్ని అంటే చాలా ప్రాబ్లమ్స్ అవుతూ ఉన్నాయి. టీనేజ్లో పిల్లలు మిస్టేక్స్ చేస్తూ ఉన్నారు. అసలు మీరేమంటారు ఒక ప్రొఫెసర్గా? పిల్లలకి ఈ సెక్షువల్ నాలెడ్జ్ అనేది ఎంతవరకు తెలియాలి, అసలు చెప్పాలా వద్దా? బేసిక్గా మన ఇండియాలో మనకు ఒక మారల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అని ఉన్నది. ఓకే, ఎవరికైనా ఉంటుంది మారల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది. ఇప్పుడు మనం ఒక చిన్న కంపెనీ ఎస్టాబ్లిష్ చేస్తేనే ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ అని రాస్తారు. అలాంటిది మన జీవితాలకు కూడా మనము నడుచుకోవడానికి మారల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది ఒకటి ఉంది. ఇది ఎక్కడే ఎలా వచ్చింది ఇదంతా అని అంటే, బేసిక్గా ఎప్పుడైతే మనము మనం కూడా జంతువులో ఒకటే భాగం, బట్ వీఆర్ ది హైయెస్ట్ ఇవాల్వ్డ్ బీయింగ్స్ అని అంటాం. రైట్, అన్నిటికన్నా మనం హైయెస్ట్ ఇవాల్వ్డ్. మనం ఎందుకు ఇవాల్వ్ అయ్యాము, మనం ఇంత స్థాయికి ఎందుకు వచ్చాము, ఎందుకు అని అంటే సివిలైజేషన్ క్రమంలో మనకున్న ఇంటెలిజెన్స్, మనకున్న కమ్యూనికేషన్ పవర్ యూస్ చేసి మనము అసలు జీవితం ఎందుకు, మనం ఎందుకు బతుకుతున్నాము, మనం దేనికోసం బతుకుతున్నాం, అవన్నీ మనం తెలుసుకున్నాం. ఆ క్రమంలోనే కదా మనం ఇంత సైన్స్ డెవలప్ చేసాము, ఇంత టెక్నాలజీ డెవలప్ చేసాము, ఇవన్నీ డెవలప్ చేసాము. ఇవన్నీ చేసే టైంలో మనం ఏం అర్థం చేసుకున్నాము అని అంటే, మనిషి ఉత్తి ఒక బయలాజికల్ నీడ్స్ సాటిస్ఫై చేసుకోవడం కోసమే బతకట్లేదు. దానికన్నా మనకు ఒక హయ్యర్ పర్పస్ ఉంది జీవితానికి. వీ నీడ్ టు ఐడెంటిఫై ఈ యూనివర్స్లో మనం ఎవరము, మనం ఎక్కడున్నాము, మన పర్పస్ ఏంటి, మనం దేనికోసం వచ్చాము. బేసిక్గా ఇవి మన ఋషులు కనిపెట్టారండి. మనం దేన్ని అనుభవించొద్దని చెప్పలేదు, కానీ అన్నీ అనుభవించాలి. అన్నిటితో పాటు మనకి ఎప్పుడు ఏది ఉంది, ఎలా కావాలి అనేది కనుక్కున్నాం. అసలు హువావి, ఈ యూనివర్స్లో మనం ఎవరు, మనకు మాత్రమే ఎందుకు ఇది ఇచ్చారు, ఇవన్నీ కనుక్కోవడమే మన ఋషులు చేసింది. ఓకే, దాన్నే మనకు ఒక సైన్స్గా ఇచ్చారు. ఓకే, ఇచ్చి ఇంకా ఏం చెప్పారు అని అంటే, లైఫ్ స్టేజెస్ మనకు ఒక 4 లైఫ్ స్టేజెస్ ఉంటాయి: చైల్డ్హుడ్, అడాలసెన్స్, యంగ్స్టర్, ఓల్డ్ ఏజ్. రైట్, ఈ ఒక్కొక్క ఏజ్లో మనిషి ప్రవర్తన ఎలా ఉంటుంది, పరివర్తన ఎలా ఉంటుంది. ఓకే, వాళ్ళు దేని మీద ఎక్కువ మక్కువ చూపిస్తారు. సో ఆ మక్కువ దాని మీదే ఉండొద్దు అని అంటే, వాళ్ళు ఎలా బతుకుతే అవి మనకు సెట్ అవుతాయి అని మనకు ఒకటి ఇచ్చారు. ఓకే, దీన్నే మనము ఒక లైన్లో చెప్పాలంటే ధర్మ, అర్థ, కామ, మోక్షాలు అని వినుంటారు మీరు. రైట్, యా. సో దీంట్లో ధర్మము ఏంటి అంటే వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్. ఓకే, కామం ఏంటి అని అంటే దే ఆర్ డిఫరెంట్ విషెస్. ఓకే, విషెస్ లో మనం ఏం చెప్తామంటే బయలాజికల్ విషెస్. రైట్, ఓకే, యా. బాడీకి ఎదిగే క్రమంలో చాలా విషెస్ వస్తూ ఉంటాయి, చాలా చేంజెస్, మార్పులు వస్తూ ఉంటాయి. రైట్, అండ్ మనము లివింగ్ బీయింగ్స్. రైట్, లివింగ్ బీయింగ్స్ కి ఫండమెంటల్ క్యారెక్టర్ ఫర్ ది లివింగ్ బీయింగ్స్ సైన్స్ లో 6th 7th క్లాస్లో నేర్పిస్తారు పిల్లలకి. ఏంటి అని అంటే రిప్రొడక్షన్. ఓకే, సో దాట్ యు ఆర్
యు ఆర్ హ్యావింగ్ అ లైఫ్ అండ్ యూ కెన్ గివ్ బర్త్ టు అ లైఫ్. ఓకే, ఇది. సో అదొకటే కాకుండా మనం జీవితంలో బతకడానికి చాలా కాంక్షలు ఉంటాయి మనం ఏర్పరచుకోవడానికి. లైక్ ఇల్లు కావాలి, ఉండడానికి మంచిగా వసతులు కావాలి, బట్టలు కావాలి, తినడానికి కావాలి, ఇవన్నీ కామాలే. అందరూ నన్ను గుర్తుపట్టాలి, లేదా నేను బాగా చదువుకోవాలి, ఇవన్నీ కోరికల కిందే వస్తాయి. రైట్? ఓకే. తర్వాత ఇవి రెండూ చేసుకోవాలి అంటే మన దగ్గర అర్థం కావాలి. అర్థము అని అంటే మనీ, కెపాసిటీ, కేపబిలిటీ, స్కిల్స్, నాలెడ్జ్. ఓకే, ఈ మూడు ఇవి వేటికి అవి మీరు విడిగా తీసుకున్నారనుకోండి, దే ఆర్ ఎక్స్ట్రీమ్. రైట్? వీటికి చాలా ఎక్స్ట్రీమ్స్ ఉన్నాయి, లోయెస్ట్ అండ్ హైయెస్ట్. అండ్ ఇన్ఫైనెట్ గా ఈ కోరికలు కానీ కామాలు కానీ ఇవి వెళ్ళిపోతూ ఉంటాయి. సో అంత ఇన్ఫైనెట్ గా వెళ్ళకూడదు అంటే వీటన్నిటిని మనం ముడిపెట్టాలి. ఆల్రైట్? ముడిపెట్టేది దేంతో అంటే హైయెస్ట్ పర్పస్ ఫర్ లైఫ్. ఓకే, వాటితో ముడిపెట్టడానికని సో మోక్షము, ధర్మము ఇవి రెండింటిని బార్డర్ చేశారు. ఇవి రెండింటి మధ్యలో కామ అర్థాలు వచ్చాయి. ఓకే. Yeah, so you are living your life, you are satisfying all your wishes, right, with the guidance and the direction provided by ధర్మము అండ్ మోక్షము. మోక్షం అన్నది పర్పస్, ధర్మం అన్నది దానికి ఏ అప్రోచ్ లో మీరు తీసుకొని వెళ్తే అక్కడికి లీడ్ అవుతారు అన్న దాని గురించి. ఓకే, సో ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి దీనికి ఏంటి రిలేషన్ అని అంటే, సో మీరు చెప్తున్నది సెక్స్ ఎడ్యుకేషన్ ఏదైతే మాట్లాడుతున్నారో, దిస్ ఇస్ ఆల్సో అ పార్ట్. బికాస్ మనం కూడా హ్యూమన్ బీయింగ్సే, మనకి బయోలాజికల్ నీడ్స్ ఉన్నాయి. అందుకే మనం ఒక సంస్థని ఏర్పాటు చేసుకున్నాం, ఒక వ్యవస్థని ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకు ఆ వ్యవస్థ ఎలా వచ్చింది? ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ దిస్ ధర్మము అండ్ మోక్షము. అందుకే దాన్ని ఒక కల్చరల్ బేసిస్ అంటారు. డిఫరెంట్ కల్చర్స్ ఉన్నాయి, డిఫరెంట్ సివిలైజేషన్స్ ఉన్నాయి. సో ఆ క్రమంలో తీసుకుంటే ఇండియన్ కల్చర్, ఓకే, ఆన్ వాట్ బేసిస్ మన ఇండియన్ కల్చర్ ఉంది? ద అండర్లైయింగ్ అజంప్షన్ ఏమంటాము అంటే థియరీ ఆఫ్ కర్మ అంటాము. ఓకే. ఓకే, సో థియరీ ఆఫ్ కర్మలో ఏంటి అని అంటే, వాట్ యు డూ యూ విల్, వాట్ యు సో యూ విల్ రీప్. ఓకే, నువ్వేం చేస్తావో అది నీకు మళ్ళీ వెనక్కి వస్తుంది, నువ్వు ఎలా చేస్తావో అది అలా వెనక్కి వస్తుంది. సో మనకి ఇదొకటి పెట్టారు. సో ఇది పెట్టినప్పుడు ఏమైంది, నువ్వు ఏదైతే సరిగ్గా చెయ్యవో అవి మళ్ళీ సరిగ్గా చేయడానికి వస్తూనే ఉంటావు. ఓకే. ఓకే, సో అది మన కల్చరల్ అజంప్షన్. రైట్? ఆ బేసిస్ మీదే మనము డూస్ అండ్ డోంట్స్ ఏర్పరచుకున్నాం, మన ఫ్యామిలీ సిస్టమ్ ఏర్పరచుకున్నాము. ఓకే, చాలా ప్రాక్టీసెస్ ఏర్పరచుకున్నాము, కస్టమ్స్, ట్రెడిషన్స్, పండగలు, ఓకే, మన తినే వ్యవహారము, ఇవన్నీ కూడా దీని బేసిస్ మీద ఏర్పరచుకున్నాము. ఓకే, రైట్? సో మనం ఎప్పుడైతే పిల్లలకి చెప్పాలా వద్దా అని చెప్తాము, మనము ఇవి నేర్పించామనుకోండి, వీటితో పాటే అవి కూడా వచ్చేస్తాయి. ఓకే, పార్ట్ ఆఫ్ ఇట్ తప్పకుండా వచ్చేస్తాయి. సో మనం నేర్పించాల్సింది ఏంటి అని అంటే, అసలు మనం వాట్స్ ద పర్పస్, అసలు మనిషిగా మనం ఏం సాధించాలి, ఓకే, సాధించే క్రమంలో మనకుండే బలహీనతలు ఏంటి, మనకుండే స్ట్రాంగ్ పాయింట్స్ ఏంటి, ఓకే, వాటిని మనం ఎలా అధిగమించాలి లేదా ఎలా యూస్ చేసుకోవాలి. మన బలహీనతే మన బలం అవుతుంది, ఒక్కొక్కసారి మన బలమే మన బలహీనత అవుతుంది. రైట్? సో మనిషికి కోరిక ఉండాలి, ఓకే, తర్వాత దానికి కూడా కానీ టైం ఉంది. ఈ టైంలో ఇది, ఈ టైంలో ఇది. ఇప్పుడు మన టీనేజర్స్ విషయానికి వస్తే, యంగ్స్టర్స్ స్కూల్ గోయింగ్ నుంచి హై స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి హైయర్ ఎడ్యుకేషన్ వరకు వస్తే, ఆ టైంలో యువర్ ఎనర్జీస్ ఆర్ ఎట్ పీక్. ఓకే, ఆ టైంలో అతనికి ఉండే ఎనర్జీ కానీ, అబ్బాయి కానీ అమ్మాయి కానీ, ఎనర్జీ కానీ, ఆలోచన కానీ, వాళ్ళ క్రియేటివిటీ కానీ మ్యాక్సిమంలో ఉంటుంది. ఆ టైంలో నువ్వేం చేయాలి? ఆ టైంలో ఇదివరకు అదేంటి గురుకులాల గురించి మాట్లాడినప్పుడు ఇదివరకు ఏం చేసేవాళ్ళు అంటే, ఆ టైంలో మీకు స్ట్రిక్ట్ డైటరీ కండిషన్స్ ఉండేవి. ఓకే, ఇలాగే తినాలి, ఇలాగే ఉండాలి. ఆ తర్వాత సింపుల్ లివింగ్, ఓకే, చాలా సింపుల్ లివింగ్, బట్టలు ఇలాంటివి వేసుకోకూడదు, జుట్లు దువ్వుకోకూడదు, ఇలాంటివి కూడా ఉండేవి. ఎందుకు అంటే వన్స్ యూ స్టార్ట్ లుకింగ్ అట్ యువర్ సెల్ఫ్, ఆ టైంలో ఆకర్షణలు అవి పెరుగుతాయి. అందుకని ఎక్కువ తక్కువగా అద్దం చూసుకోకూడదు, ఓకే, ఓకే, దువ్వుకోవడం కానీ గ్రూమింగ్ కానీ ఎక్కువ చేసుకోకూడదు, ఇలాంటివన్నీ ఉన్నాయి. ఓకే, సో ఇవన్నీ ఎందుకు అనంటే వద్దనుకున్నా మనకి వాటి మీద వెళ్తుంది. సో వాళ్ళకి చేతికి అవన్నీ ఇచ్చి నువ్వు చూడకూడదు అంటే కుదురుతుందా? కుదరదు. అందుకే అసలు నువ్వు ఇవ్వకూడదు.
ఆ టైంలో నీ ఎనర్జీ అంతా దేని మీద ఫోకస్ అవ్వాలి? నేను ఇప్పుడు బాగా అదేంటి చదువుకోవాలి. ఆ చదువు బట్టిన అదేంటి ఉద్యోగం సంపాదించాలి. ఉద్యోగం సంపాదించుకొని దాన్ని బట్టి అర్హత సంపాదించుకోవాలి. ఆ అర్హత వల్ల నాకంటూ ఒక ఫ్యామిలీ ఏర్పరచుకోవాలి. అప్పుడు నాకున్న కోరికల్ని ఆ ఫ్యామిలీ ద్వారా తీర్చుకోవాలి. ఓకే. ఇది ప్రక్రియ. అందుకే పెళ్ళిళ్ళలో మీరు చూసినట్టయితే కాశీయాత్ర అని చేయిస్తారు. హ్మ్. వినుంటారు ఆ! పెళ్ళిళ్ళలో. యాహ్! అవును. అప్పుడు ఏం చేస్తారు? ఒక అద్దం ఇస్తారు, ఒక దువ్వెనిస్తారు, ఒక గొడుగిస్తారు, అవును. దూకో అంటారు. ఆ! అదేంటో తెలుసా దాని అర్థము? హుహు. అంటే ఇన్నేళ్ళు నువ్వు బ్రహ్మచర్యం పాటించావు. చదువు మీదే లగ్నం చేశావు. ఇప్పుడు నువ్వు ఫ్యామిలీ వేకి వెళ్తున్నావు. సో, నీ కోరికలన్నీ తీర్చుకోవచ్చు. ఇప్పుడు హ్మ్. నిన్ను నువ్వు చూసుకో. నువ్వు బాగా అందంగా తయారవ్వు. హుహుహు. మా వాళ్ళని చేసుకో. నువ్వు మంచి ఒక ఫ్యామిలీని ఏర్పాటు చేసుకో. ఇది హ్మ్. దాని అర్థం. నిజంగా ఒక విధంగా సాంప్రదాయాలు ఫాలో అవుతే అసలెంత బావుండేది అని అనిపిస్తుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చేవి కావేమో అనిపిస్తోంది. అది. సో, దానికి ఇది మీనింగ్ బేసిక్‌గా. హ్మ్. సో, మీరడిగిన ప్రశ్నకి వాళ్ళకి మనం చెప్పాలా? వద్దా? చెప్పాలి. కానీ ఎక్కడి నుంచి చెప్పాలి? ఏది దేనితో ముడిపడితే, ఏది ఎలా మనం ఎగ్జాక్ట్‌లీ. సాధించగలుగుతాము? ఏ టైంలో దేనికి ఇంపార్టెన్స్ ఇవన్నీ చెప్పాలి. సో, చూస్తూ ఉన్నారు కొంతకాలంగా ఏఐ ఎరా అనేది ఏ విధంగా ఉందో. ఎంత చదువుతూ ఉన్నారు అసలు పాపము. అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఎట్లా ఉందంటే, ఇంతకుముందు ఇంత చదివినట్టు కూడా కష్టపడి ఏం అనిపించడం ఉండేది కాదు. లేదు అసలు. అవును. అంటే అంటే టీచర్స్ టీచ్ చేసేవాళ్ళు. బుక్స్ అంటే బుక్స్ పైన రాయడము. అదొక సిస్టము. యెస్. ఆ! కానీ వచ్చాక ఒక గంట, 2 గంటలు చదువుకునేవాళ్ళు. సో, సరిపోయేది. అండ్ మంచిగా ఆహ్, జాబ్స్‌లో సెటిల్ అయ్యారు. కానీ అవును. ఇప్పుడు ఏఐ వచ్చింది. ఎప్పుడైతే ఏఐ వచ్చిందో వీళ్ళు ఎంత చదువుతున్నా డే అండ్ నైట్ అన్నీ వదిలేసి చదువుతూ ఉన్నా కానీ ఏఐని బీట్ చేయలేకపోతూ ఉన్నారు. మరి ఏంటి పరిస్థితి? ఓకే. బేసిక్‌గా ఇది మనం చేస్తున్నదే. ఏఐ మనల్ని ఏంటి మనం యాహ్! క్రియేట్ మనల్ని చేసిందే. మనం క్రియేట్ చేసిందేగా ఆ! ఏఐ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. హ్మ్. అంటే మనకంటూ ఒక ఇంటెలిజెన్స్ ఉంది. మన ఇంటెలిజెన్స్‌తో మనం ఇంకో ఇంటెలిజెన్స్‌ని క్రియేట్ చేసాం. అంటే హ్మ్. మనకి మనం కాంపిటీషన్‌ని సృష్టించుకున్నాం. మనకి మనమే క్రియేట్ చేసుకుంది ఇదంతా. అంతేగా మనం హ్మ్. చేసుకునే ఇంటెలిజెన్సేగా ఇదంతా. హ్మ్. అంత డేటా కానీ, అంత దాంట్లో ఉండే అడ్వాన్స్ సోఫిస్టికేటెడ్ సిస్టమ్స్ కానీ అవన్నీ మనమే మనలాంటి వాళ్ళు కొంతమంది మేధావులు క్రియేట్ చేసింది. హ్మ్. సో, మేధావులు క్రియేట్ చేసి మిగతా వాళ్ళందరికీ ఛాలెంజ్‌ని ఇచ్చారిది. ఒక రకంగా చెప్పాలి అనంటే. రైట్. సో, ఇదివరకు ఎలా ఉండేది అనంటే, కొంచెం కాన్సెప్ట్ నేర్చుకున్నావు, చదివావు, తర్వాత నీకో సర్టిఫికేట్ వచ్చింది. రైట్. ఆ సర్టిఫికేట్ బేస్ మీద మీకు ఉద్యోగం వచ్చేసేది. హ్మ్. వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. హ్మ్. ఓకే. ఆ తర్వాత ఆహ్, ఒకసారి ఉద్యోగం వచ్చిన తర్వాత దాంట్లో పడి ఏదో రకంగా చేసుకుంటూ వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. హ్మ్. చాలామంది దాంతో నెగ్గుకొచ్చేసారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి అనంటే, నేను ఇది చేశాను అని సర్టిఫికేట్ మన దగ్గర ఉంటే సరిపోదు. హ్మ్. రైట్. అండ్ అవును. ఈ సర్టిఫికేట్ ద్వారా నాకు అన్ని జాబ్స్ వస్తాయా అంటే రావు. సో, ఎలా మారింది అనంటే, సర్టిఫికేట్ ఉత్తి మనకు అక్కడి దాకా వెళ్ళడానికి హెల్ప్ చేస్తోంది. హ్మ్. అక్కడికి వెళ్ళిన తర్వాత, ఆ సర్టిఫికేట్ బేస్ మీద మీరు ఉద్యోగం సంపాదిస్తారు కానీ, అదే ఉద్యోగంలో ఉంటారన్న గ్యారంటీ లేదు. హ్మ్. రైట్. మారిపోతూ ఉన్నాయి. అవును. ఎప్పటికప్పుడు కొత్తవొచ్చేస్తూ ఉన్నాయి. సో, మీరొకసారి ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా ఏవైతే కొత్తవొస్తాయో వాటిని మీరు చదువుకుంటూ ఉండకపోతే, నేర్చుకుని వాటిని వెంటనే ఇంప్లిమెంట్ చేయకపోతే మీ మనుగడ కష్టం. హ్మ్. ఇప్పుడు అది పరిస్థితి బేసిక్‌గా. హ్మ్. సో, ఒక మాటలో చెప్పాలి ఏంటంటే, సర్టిఫికేట్ వల్ల మీకు ఉద్యోగం వచ్చినప్పటికీ, అక్కడికి వెళ్ళిన తర్వాత మీ స్కిల్స్ ఏంటి? మీ కేపబిలిటీస్ ఏంటి? మీరు అక్కడ ఉంటూనే మీ కేపబిలిటీని ఎలా పెంచుకుంటూ వచ్చారు? హ్మ్. సో, ఈనాటి ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తము మీ కేపబిలిటీస్ మీద డిపెండ్ అయ్యి ఉంది. హ్మ్. అండ్ ఆ కేపబిలిటీ కూడా ఇట్ ఇస్ ఎ కంటిన్యూయస్ ప్రాసెస్. అవసరాలు మారుతూ ఉంటాయి. దానికి తగ్గట్టుగా మీరు మీ కేపబిలిటీని పెంచుకుంటూ ఉండాలి. హ్మ్. నా స్థాయి ఇక్కడి దాకా ఉంది. ఈ స్థాయి వల్ల నాకు ఈ ఒక ఉద్యోగం వచ్చింది. ఆ స్థాయిని ఉపయోగించుకొని ఆ ఉద్యోగం చేస్తున్నాను. హ్మ్. కానీ ఎప్పటికీ ఆ స్థాయితోటే నేను ఆ ఉద్యోగం చేయడం కుదరదు. హ్మ్. అవును. దాంట్లో స్థాయిలు మారుతూ ఉంటాయి. మారే కొద్దీ నేను ఆ స్థాయికి నన్ను నేను పెంచుకుంటూ ఉండాలి. నిత్య విద్యార్థి అంటారు గదా! ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. ఓకే. సో, ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ ఆఫ్ కంటిన్యూయస్ లెర్నింగ్. లెర్నింగ్. ఆ! ఓకే. లెర్నింగ్ అండ్ ఇంక్రీజింగ్ యువర్ కేపబిలిటీస్. సో, హ్మ్. నువ్వు ఉద్యోగంలో ఉన్నప్పుడు కూడా నువ్వు ఇంకా నేర్చుకుంటూ ఉండాలి. హ్మ్. ఓకే. ఇదివరకు ఇంకోటేముండేది కాలేజ్‌కి ఎంటర్ అయ్యారనుకోండి. కాలేజ్‌లో మీరు చదువుకోవడం మాత్రమే మీ పని. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితికి ఏంటి అనంటే, చదువుకుంటూ ఉన్నప్పుడే మీరు వర్క్ కూడా చేస్తూ ఉండాలి. హ్మ్. ఓకే. ఓకే. పని చేస్తున్నప్పుడు చదువుకుంటూ ఉండాలి.
చదువుతూ ఉన్నప్పుడు పని చేస్తూ ఉండాలి. ఎనీ టైమ్ 2 థింగ్స్ చేస్తుండాలా? బేసిక్ గా దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్. అంటే ఇదివరకు ఎలా ఉండేదంటే ఇండస్ట్రీ ఎక్స్పోజర్ ఉంటే సరిపోతుంది. ఓకే, ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది, చాలా మటుకు కోర్సెస్ లో ఇండస్ట్రియల్ టూర్ అని తీసుకెళ్తారు, విని ఉంటారు మీరు. డిగ్రీ చదువుతున్నప్పుడు మనం ఇండస్ట్రియల్ టూర్స్ కి వెళ్తాం, ఫీల్డ్ విజిట్స్ కి వెళ్తాం. ఎందుకు వెళ్తాము? ఇండస్ట్రీస్ లో ఎలా జరుగుతుంది ఒక అవగాహన తెచ్చుకోవడానికి వెళ్ళేవాళ్ళు, రైట్? సో దూరం నుంచి చూసి వచ్చేస్తారు, దాని మీద ఒక చిన్న రిపోర్ట్ రాస్తారు, అది సరిపోతుంది. కానీ ఇప్పుడున్న ఎడ్యుకేషన్ విధానంలో అది కాదు పరిస్థితి. చూస్తే సరిపోదు, మీరు అక్కడికి వెళ్ళి చేస్తూ ఉండాలి, చేస్తూ నేర్చుకుంటూ ఉండాలి. ఫస్ట్ ఇయర్ నుంచి ఇంటర్న్షిప్ చేస్తూ నేర్చుకుంటూ ఉండాలి. సో చదువు తర్వాత పని ఒకటేసారి జరుగుతూ ఉండాలి ఇప్పుడు మీకు. సో ఇండస్ట్రీ అన్నది దూరంగా ఉండి చూడటం కాదు, ఆ ఇండస్ట్రీలోనే ఉంటూ అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుంటూ దాని తగ్గట్టుగా చదువుకుంటూ మీరు అక్కడ చూపిస్తూ ఉండాలి. సో ఇది ఒక రెండవ మార్పు. ఓకే ఓకే, సో దీస్ ఆర్ 2 మేజర్ చేంజెస్ దట్ హ్యావ్ కమ్. ఓకే, సో మనం ఏం తెలుసుకోవాలి, మనం ఎప్పుడైతే మన పిల్లల్ని మనం పంపిస్తున్నామో ఒకటే ఒక దాంట్లో స్పెషలైజేషన్ ఉంటే సరిపోదు. ఇప్పుడు దాంతో పాటు దాని తగ్గట్టుగా చాలా విషయాలు నేర్చుకుంటూ ఉంటే తప్ప మీరు ఆ కాంపిటీషన్ లో నిల్చోలేరు. సక్సెస్ అవుతున్న వాళ్ళు ఉన్నారు, ఫెయిల్ అవుతూ ఉన్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళని ఎట్లా డిఫైన్ చేస్తారు మీరు? ఇప్పుడు సక్సెస్ కి ఫెయిల్యూర్ కి డిఫరెన్సెస్ ఎక్కువ లేవు. అంటే లేవు ఇన్ ది సెన్స్ ఏంటి అని అంటే, బాగా చదువుకుని ఎన్నో సర్టిఫికేట్ సంపాదించుకుని కూడా అంత సక్సెస్ఫుల్ గా పని చేయని వాడిని చూస్తున్నాం. అవును, అలాగే ఎక్కువ ఏమి చదువుకోకుండా కానీ కొన్ని అప్లికేషన్స్ బాగా చేయగలిగిన వాళ్ళని చాలా సక్సెస్ఫుల్ అవడం కూడా చూస్తున్నాం. మొన్న మధ్య సండే ఈనాడు బుక్ లో 12 ఏళ్ల అబ్బాయి కోట్లకు అధిపతి, రైట్? సో అది కూడా చూస్తున్నాం. అది ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది? యాప్ క్రియేట్ చేస్తాడు కదా, యాప్ క్రియేట్ చేసి ఎంతో మంది కొన్ని కోట్ల టర్నోవర్ కంపెనీ. ఇప్పుడున్న పరిస్థితి ఏంటి అని అంటే, ఇది వరకు ఒక స్థాయి దాకా మీరు చదివితే తప్ప మీకు అసలు అవకాశాన్ని ఇచ్చేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు మీరు పుట్టినప్పటి నుంచి మీకు బోల్డ్ అవకాశాలు ఉన్నాయి. మనలో మన బుద్ధి మనం వాడుకోగలిగితే ఆ అవకాశాలని అన్నిటిని మనము బాగా యూజ్ చేసుకొని చాలా పైకి వెళ్ళగలం. కానీ దానికి ఏం కావాలి అంటే, దానికి ఆ అప్రోచ్ కావాలి. ఎప్పటికప్పుడు ఏది చేస్తే దీనివల్ల ఇంకోటి నేను చేయగలను అంటే, బేసిక్గా ఏం చెప్తాము అని అంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత చాలా విషయాలు అప్పట్లో ఏవైతే కష్టంగా ఉండేవో ఇప్పుడు ఈజీ అయిపోయాయండి. ఇప్పుడు మనం దాని పైకి ఆలోచిస్తున్నాం. దాని పైకి ఆలోచించడము అని అంటే క్రియేటివ్ నాలెడ్జ్ ని ఎక్కువగా యూస్ చేస్తున్నాం. యూ హ్యావ్ అ క్రియేటివిటీ, యూ హ్యావ్ ఎవ్రీ టూల్ అవైలబుల్. ఇదివరకు నా క్రియేటివిటీ ఉన్న ఆ టూల్స్ ఉండేవి కాదు. సో నా క్రియేటివిటీని నేను దాన్ని ఎలా మలిచి దాన్ని ఒక ప్రోడక్ట్ గా చేస్తాను అన్నదానికి కష్టంగా ఉండేది. ఇప్పుడు మీకు ఆలోచన ఉంటే చాలు, దానికి కావాల్సిన టూల్స్ అన్ని మీకు దొరికిపోతున్నాయి అన్నమాట. సో అది, సో మనకేం తెలియాలి, మనకు ఆ చాకచక్యం రావాలి, ఏ టూల్స్ నాకు తెలిసి ఉండాలి, ఓకే, నాలో అలాంటి ఆలోచన రావాలి. సో తప్పకుండా ఇప్పుడు చదివే ప్రతి వాళ్ళకి దానికి సంబంధించిన కోర్సెస్ మీరు ఏదైనా చేయండి. సైన్స్, ఐ మీన్ యూ మైట్ బి స్టడీయింగ్ సైన్స్, డిగ్రీ సైన్స్ లో చేయండి, ఇంగ్లీష్ లిటరేచర్ లో చేయండి, రైట్? భాష ఏదైనా వేరే లాంగ్వేజెస్ లో చేయండి, లేదా మేనేజ్మెంట్ లో చేయండి, మ్యాథ్స్ లో చేయండి. బట్ దాంతో పాటు మీకు ఏఐ రిలేటెడ్ కోర్సెస్ వచ్చి ఉండాలి. ఇంకోటండి, సొంత ఆలోచనలు ఉన్నవాళ్ళు, క్రియేటివిటీ ఉన్నవాళ్ళు బాగా సక్సెస్ అవుతూ ఉన్నారు. అంటే ఇవి రెండు కూడా చాలా అంటే మంచి ఫ్యూచర్ ఉంటుంది వాళ్ళకి, బాగా ఎర్న్ చేస్తూ ఉన్నారు. అవును, అదే హౌ టు డెవలప్ దీస్ వే ఆఫ్ థింకింగ్స్ అండ్ క్రియేటివిటీ. సో మన ఇప్పుడు నేను చెప్పాను చూసారా, మన విద్యా విధానంలో ఇదివరకు లాంటి ట్రెడిషనల్ లెర్నింగ్ సిస్టమ్స్ పనికిరావు. ఆ విద్యా విధానంలో ఎక్కడ ఏది క్రియేట్ చేయొచ్చు అనేది నేర్పిస్తూ ఉండాలి. అది ఎలా నేర్పిస్తారు అని అంటే, మీరు క్లాస్ రూమ్ స్టడీకి కొంచెం బయటికి వచ్చి ఇండస్ట్రీస్లో వాళ్ళని పెట్టి అక్కడ పని చేయడం తీసుకెళ్ళి అవన్నీ చాలా సిస్టమ్స్ కూడా ఈ రకంగా సపోర్ట్ చేసే ఉన్నాయి. మీరు ఇప్పుడు ఐఎం ఎడ్యుకేషన్ తీసుకున్నారు, మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్, వాళ్ళకి ఎలా ఉంటుందంటే 3 నెలలు క్లాస్ రూమ్ స్టడీ ఉంటుంది, మిగతా 3 నెలలు వాళ్ళు కంపెనీస్కి వెళ్ళి వర్క్ చేసి వస్తారు. సో 2 ఇయర్స్లో మీరు మీ స్టడీ కంప్లీట్ అయ్యే లోపల మీకు ఆల్రెడీ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్, ఆల్మోస్ట్ 6 months to 1 year ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ అది కూడా రకరకాల కంపెనీస్లో ఉంటుంది.
ఓకే. సో అవి ఎప్పుడైతే మీరు చూస్తారో, ఎప్పుడైతే 10 మందితో మాట్లాడుతూ ఉంటారో, ఓహో! దీన్ని ఈ ఐడియాని ఇలా వాడారా అన్న ఆలోచన మీకొస్తూ ఉంటుంది. సో ఇలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ మనకి రావాలి. దానికి 4 పిల్లర్స్ ఉంటాయి. ఫస్ట్ ఎడ్యుకేషన్. ఓకే. ఇన్స్టిట్యూషన్స్ అంటే స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ, రైట్. తర్వాత ఎడ్యుకేషన్ పాలసీ ఒకటి, రైట్. తర్వాత ఇండస్ట్రీ ఒకటి, ఆ తర్వాత గవర్నమెంట్ ఒకటి. ఈ 4 పిల్లర్స్ అండి. ఈ 4 పాలసీస్ కరెక్ట్ గా చేశారనుకోండి, ఇప్పుడున్న ఏఐని కూడా ఈజీగా బీట్ చేయగలం. రైట్ గవర్నమెంట్ పాలసీ వేర్ ఇట్ ఈస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ, లేకపోతే ఎడ్యుకేషన్ పాలసీలు తయారు చేసి స్కిల్ డెవలప్మెంట్కి, ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్ అని, సో అలాంటి ఒక మంచి గవర్నమెంట్ పాలసీ రావాలి. తర్వాత ఇండస్ట్రీ కొలాబరేషన్ చాలా పెరగాలి. ఇది ఇండస్ట్రీ కొలాబరేషన్ ఎలా అంటే దూరం నుంచి ఉంది, అది ఇన్క్లూజివిటీ పెరగాలి. అంటే పిల్లలకి అవకాశాలు ఇచ్చి వాళ్ళని ఒక ప్రోగ్రాంలో పెట్టి వాళ్ళ చేత పని చేయించుకుంటూ రిటర్న్స్ తీసుకునేలాగా. సో ఇండస్ట్రీ షుడ్ కమ్ ఫార్వర్డ్ నాట్ ఓన్లీ ఇన్ ఆన్ పేపర్ బట్ ఇన్ ప్రాక్టీస్. ఓకే, ఆ ప్రాక్టీస్ పెరగాలి. ఆ తర్వాత యాజ్ ఐ సెడ్ ఇన్స్టిట్యూషన్స్, సో విద్యా సంస్థలు, వాటి యాజమాన్యాలు, ఓకే, దీనికి ప్రోగా ఉండి పిల్లలకి ఓన్లీ ప్రాఫిట్ మేకింగ్ ఒకటే కాదు, వాళ్ళు కూడా భాగస్వాములు. సో ఇదంతా ఉండాలి అని ఇన్స్టిట్యూషన్స్వి కూడా చాలా రోల్ ఉంటుంది, వాళ్ళ లీడర్స్ది రోల్. అండ్ యాజ్ సచ్ మన ది స్టూడెంట్స్ రోల్ is very important because a student should know what to study. A student should have the quest of నేను చదవాలి, నేను ఎర్న్ చేసుకోవాలి, నా కాంపిటీషన్లో నేను ముందుకు వెళ్ళాలి. అది తన లోపల ఆ ఫోకస్ ఉందనుకోండి, ఆ తపన ఉందనుకోండి, అన్నీ చేసుకుంటూ వెళ్తాడు. విద్యార్థిలో లేదనుకోండి, మనం ఎంత ఫోర్స్ చేస్తే మాత్రం చెరువు వరకు తీసుకెళ్ళగలుగుతాం కదా, ఆ పరిస్థితి తయారవుతుంది. సో స్టూడెంట్, ఇన్స్టిట్యూషన్, ఇండస్ట్రీ, గవర్నమెంట్. ఓకే, అంటే దీని పరంగా డెవలప్మెంట్స్ ఏమైనా చూస్తున్నారా? చాలా జరుగుతున్నాయండి. ఇప్పుడు మన ఇండియానే తీసుకుంటే మీరు చూసినట్టయితే కొత్త ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది. ఆ తర్వాత గవర్నమెంట్ చాలా ప్రోగ్రామ్స్ అండ్ ఇనిషియేటివ్స్ తీసుకుంది. పిల్లలకి ఇంటర్న్షిప్ ఇచ్చేది. ఇదివరకు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ లో బయట వాళ్ళని రానిచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు వాళ్ళు స్టూడెంట్స్ ని డైరెక్ట్ గా ఎన్రోల్ చేసుకుని వాళ్ళని దాంట్లో పెట్టడానికని చాలా ప్రోగ్రామ్స్, ఇస్రో దగ్గర నుంచి దే హ్యావ్ దీస్ ప్రోగ్రామ్స్. ఓకే, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ అన్ని, రైట్. తర్వాత ఇప్పుడు సెమీ కండక్టర్స్ అని, దాంట్లో పిల్లలు ఏదైనా చేస్తే వాళ్ళకి సీడ్ ఫండింగ్ అని, తర్వాత హ్యాకథాన్స్ అని గవర్నమెంట్ చేస్తోంది. సో గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ తీసుకుంటోంది. ఇండస్ట్రీ కూడా వాటి సిఎస్ఆర్, యాజ్ పార్ట్ ఆఫ్ దేర్ సిఎస్ఆర్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఇన్స్టిట్యూషన్స్ బిల్డ్ చేయడం కానీ, లేకపోతే పిల్లలకి నేర్పించడం కానీ, టీసీఎస్, ఇవన్నీ పిల్లలకి ఫ్రీగా ట్రైనింగ్స్ ఇస్తాయి. ఓకే, 45-day ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని. సో ఇలా స్టార్ట్ అయ్యాయి. ఓకే, చాలా స్టార్ట్ అయ్యాయి, కానీ ఇంకా అవి నేసెంట్ స్టేజెస్ లో ఉన్నాయి. వాటిని చాలా సీరియస్ గా ముందుకు తీసుకొని వెళ్తే చాలా బాగా రాణిస్తాం. డెఫినెట్లీ అవుతుందని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.